దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రభు నామములో వందనాలండి. దినవాక్య భాగము కీర్తన గ్రంథం నుంచి 100వ కీర్తన 4వ వచనము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఈ దినం పరిశుద్ధ దినము, ప్రభు దినం. మరి దేవుడు చేసినటువంటి అనేకమైన మేలులను బట్టి, ఉపకారములను బట్టి ఆయనను స్తుతించడానికి ఆయన సన్నిధికి వెళ్తూ ఉన్నామండి. మరి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి మేలులు, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి, పోషణను బట్టి, ప్రతి విధమైనటువంటి కాపుదలను బట్టి, సంరక్షణ బట్టి ఆయన ఎంతో స్తుతించబద్దులమే ఉన్నాము. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాము. హల్లెలూయా. అలాగనే 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆమేన్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకోనే విలువైన అవకాశం. దేవానికి వందనాలు. థ్యాంక్ యూ.